అహంకారము అన్ని విధాలా అనర్థహేతు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా విపులీకరిస్తున్నాడు. భూరి బలాఢ్యుడైన తలపోయక విక్రమశక్తిచే అహంకారము నొందుటల్ తగవుగాదు, అతడొక్కెడ మోసపోవుగా. వీరవరేణ్యుడర్జునుడు వింటికి నేనది కొండనంచు, తానోరక వింటి నెక్కిటగనోపడు కృష్ణుడులేమి భాస్కరా. భాస్కరా, ఎంత బలవంతుడైనా ఆలోచించకుండా తన శౌర్యాన్ని చూచుకుని గర్వించడము యుక్తము కాదు. అలా అహంకరిస్తే అతడు ఒక చోట మోసపోతాడు. వీరముఖ్యుడైన అర్జునుడు ధనుర్విద్యలో అదుగుణ్ణనే పలుకుతూ శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన తర్వాత తన ధనుస్సును ఎక్కుపెట్టడానికి కూడా సమర్థుడు కాలేదు కదా. మానవునికి ఎంత బలం ఉన్నా వివేకం అవసరం. క్షమాశక్తో అన్న కాళిదాసు మాటను బట్టి శక్తి కలవానికి ఎంతో ఓర్పు ఉండాలి. అస్త్రశస్త్ర కోవిదుడైనా అహంకరించడము తగదు. దేహదారులకు కాలమే బలాబలాలను కలిగిస్తుంది. ధనుర్విద్యా పారంగతుడైన అర్జునుడు కృష్ణుని సాన్నిధ్యం లేనందువల్ల శరాసనాన్ని ఎక్కుపెట్టడానికి సమర్థుడు కాలేకపోయాడు కదా. వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను.